పవిత్ర రంజాన్ పండుగను అందరూ సంతోషంగా చేసుకోవాలని పేద ముస్లిం కుటుంబాల కోసం ప్రభుత్వం పంపిణీ చేసిన రంజాన్ తోఫా మరియు ఇఫ్తార్ విందును ఇల్లందు పట్టణంలోని చారిత్రాత్మక మసీదులో ముస్లిం పేద కుటుంబాలకు డిప్యూటీ తహసీల్దార్ సిఐ మరియు చైర్పర్సన్ పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ తహసీల్దార్ కిషోర్, సిఐ సురేష్, వైస్ చైర్మన్ పెండ్యాల రాజు, చైర్పర్సన్ దొడ్డ కిరణ్ మిత్ర మాట్లాడుతూ అందరూ సంతోషంగా రంజాన్ పండుగను జరుపుకోవాలని, దేవుని ఆశీస్సులు అందరికీ ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో అన్ని వార్డు కౌన్సిలర్లు మరియు కాంగ్రెస్ నాయకులు, ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు. ఇల్లందు మున్సిపాలిటీ చైర్మన్ దొడ్డ కిరణ్ మిత్ర గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా 6వ వార్డు కౌన్సిలర్ మన और नाम बोलो भाई सर इधर भाई देखो लगा देना ब्रो మేడం మేడం ఇటు చూడండి మేడం. రంజాన్ అనేది మాకు చిన్నప్పటి నుంచి కూడా తెలుసు. మా ఊర్లో ఒక 2-3 ముస్లిం ఫ్యామిలీస్ ఉండేవి. వాళ్ళు ఆ నెలలో ఉండేటువంటి నిష్ఠ నిజంగా కూడా మామూలు సందర్భాల్లో మామూలు మనుషులకు సాధ్యం కాదు. అలాంటిది రంజాన్ మాసంలో ఉపవాస దీక్ష చేస్తూ ప్లస్ జాగరణ చేయడం అనేది కూడా ఒక మంచి, అంటే హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మంచిది. ప్లస్ ఆలోచన విధానం ఏదైతే ఉందో ఖురాన్లో ఉన్నటువంటి మంచి అలవాట్లు కానీ, లేకపోతే మన తప్పులు కానీ, తప్పు చేయకుండా ఉండటం, తప్పు చేసిన దానికి క్షమాపణ కోరుకోవడం, ఆత్మపరిశీలన చేసుకోవాలనే ఒక సదుద్దేశం ఏదైతే ఉందో దాన్ని మనస వాచ కర్మన మీరందరూ కూడా పాటిస్తూ ఈ నెల మొత్తం మంచి ప్రశాంతతతోటి మరియు మిగతా రిమైనింగ్ లైఫ్లో కూడా ప్రశాంతంగా నిజాయితీగా ఉంటూ మీ జీవితాలని మీ కుటుంబాలని మంచి ఉన్నత స్థితికి తీసుకుని వెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇల్లందులో ఉన్నటువంటి మరియు అంతటా ఉన్నటువంటి ముస్లిం సోదరి సోదరులు అందరికీ కూడా రంజాన్ మాసం శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ప్రభుత్వం నుండి ముస్లిం సోదరులకి ఇఫ్తార్ విందు ఇవ్వాలి అనేటటువంటి ఒక మంచి ఉద్దేశంతో ప్రభుత్వం మన తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద కూడా మనకి ఈ మసీదులకు కానీ మన విందుకు ఇఫ్తార్ విందుకు కానీ అమౌంట్ కేటాయించడం జరిగింది. మరియు మన ముస్లిం పేదవారికి కూడా వారికి ఆ తోఫా అని వాళ్ళకి సంబంధించిన మన బట్టలు కూడా ప్రభుత్వం వాళ్ళకి పేదవారికి ముస్లిం వ్యక్తులకి సోదరులకి ఇవ్వడం జరిగింది. మరియు ఈ మాసంలో, ఈ రంజాన్ మాసంలో ఈ మన ముస్లిం మిత్రులు సోదరులందరూ కూడా ఇది మంచిగా నిష్ఠతో ఉండి ఇటువంటి పండుగని ఒక పవిత్రమైన పండుగ భావించడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ ఈ నెలలో మంచిగా నిష్ఠతో ఉండి మంచి సంతోషంగా జరుపుకొని మంచిగా పండుగ జరుపుకుంటారని కోరుకుంటూ మీ అందరికీ రంజాన్ శుభాకాంక్షలు చెప్తూ తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రంజాన్ ఇఫ్తార్ చేసిన మైనార్టీ సోదరులకు అడ్వాన్స్ రంజాన్ శుభాకాంక్షలు. అదేవిధంగా మన స్టేజ్ మీద ఉన్న మన మున్సిపల్ చైర్మన్ గారు, అదేవిధంగా మన సిఐ గారు, బీటీ గారు, ఇటువంటి కౌన్సిలర్లందరికీ అడ్వాన్స్ రంజాన్ శుభాకాంక్షలు. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ఇఫ్తార్ విందుకి విచ్చేసిన ముస్లిం పెద్దలు, ఇందులో ఉన్న మన పెద్ద మసీదులో మన ప్రభుత్వం ద్వారా మనము ఈ యొక్క ఇఫ్తార్ విందును జరుపుకోవడం జరుగుతుంది.
రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు ఎంతో భక్తి శ్రద్ధలతో నిష్టంగా ఉపవాసం ఉండి తన రోజులను సాగిస్తూ ఉంటారు. వారు సంపాదించిన సంపాదనలో నుంచి ప్రతిరోజు కొంత భాగంని తీసి చాలా పేద స్థితిలో ఉన్న వారికి సహాయం చేయడానికి చూస్తూ ఉంటారు. అదే కాకుండా ఆ పేదవారికి బట్టలు ఇవ్వడము, కిరాణా సామాన్లు ఇవ్వడము, ఇలా ఎన్నో విధాలుగా సహాయం చేస్తూ పేదవారికి ఉపయోగపడుతూ ఉంటారు. ఈ యొక్క అవకాశం ఇచ్చిన ఈ వేదిక మీద కూర్చున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుసుకుంటూ ముగిస్తున్నాను. इधर पीछे ऐसा वाले इधर बैठ करो ना पानी कौन डालते हैं भाई? Come on.